చాలా మందికి తెలియనివి చెయ్యనివి ఏంటంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఇట్లా 8 భాగాలు. దీన్ని అష్టాంగ యోగం అంటారు. పతంజలి అష్టాంగ యోగంలో యమం నియమం లేకుండా కేవలం ఆసనం వేస్తే ఏమొస్తుంది? యమం అంటే ప్రవర్తన, మీ ఆలోచన, అహింస చేయకుండా ఉండడం, సత్యం పలకడం, ఇతరుల సొమ్మును ఆశించకపోవడం, దొంగతనం చేయకుండా పోవడం, అటువంటి నియమాలు, అటువంటి చేయాలి నియమాలు. ఆ నియమాలు ఏంటి? పరిశుభ్రత, బ్రహ్మచర్యం. ఇవి లేకుండా కేవలం వెళ్ళి 4 ఆసనాలు చేసి నేను యోగా చేస్తున్నాను ఎట్లా? అవి పోస్చర్స్ వేరు. పోస్చర్స్ అంటే పతంజలి చెప్పిన దాని ప్రకారం శరీరాన్ని అదుపులో తెచ్చుకోవడానికి ఆసనం అన్నారు. ప్రాణాన్ని అదుపులో తెచ్చుకోవడం, ప్రాణం అంటే శ్వాస, వాయువు, ప్రాణాన్ని అదుపులో తెచ్చుకోవడానికి ప్రాణాయామం అన్నారు. ఇంకా ప్రత్యాహారం అంటే బయట ఉన్నటువంటి ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చేటువంటి బాహ్యశక్తుల ప్రభావాన్ని నీకు చేరనీయకుండా ఉండడం, అంటే షట్ డౌన్ యువర్ సెన్సెస్, అంటే ఆల్ న్యూ సెన్స్ని క్లోజ్ చేయమన్నాడు. కరెక్ట్. ధారణ అంటే ఏకాగ్రత, ఒక విషయం తీసుకున్నాడు. ధ్యానం అంటే మెడిటేషన్. సమాధి అని అంటే ఫైనల్గా నీతోటి మొత్తం విశ్వాన్ని అంతా కూడా ఐక్యం చేయడం. అటువంటి భావన లేకుండా యోగా 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 అంటే కొన్ని 4 ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం కీళ్ళు బాగా లూజ్ అవుతాయి, సన్నబడతాయి, బాగానే ఉంటుంది. కానీ శారీరక శ్రమ వల్ల ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్చింగ్ చాలా ముఖ్యమైన అంశం. శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవడానికి, దాన్ని పటిష్టం చేయడానికి ఉపయోగపడేది. కానీ ఏ దేశం మనసు పెట్టి చేయాలి కదా. అవును, ఆ మనసు మిస్ అవుతుంది కదా. కాబట్టి కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ ఎక్సర్సైజ్లు అనేవి చాలా ముఖ్యం. అది అందుకోసంగా అన్నట్టు కాకుండా మీరు యూ హ్యావ్ టు బిల్ట్ ఇన్ రావాలి, చేయగలిగితే చాలా మంచిది.